నమ్మకం. నమ్మకం అంటే ఏంటి? ఒకవేళ మన మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటే గనక 100% ఆ నమ్మకానికి మనం న్యాయం చేయగలగాలి. ఆ నమ్మకానికి కట్టుబడి ఉండాలి. కానీ ఏదైనా మాట ఇస్తే కనుక ఖచ్చితంగా చేసి తీరాలి. లేదు మన వల్ల కాదంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరికి ఏ మాట ఇవ్వకూడదు. ఎవరికి ఏ నమ్మకాన్ని కల్పించకూడదు. నమ్మకం అనేది ఒక్కసారి వస్తే అది మనం ప్రాణం పోయేదాకా నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే నమ్మకమే జీవితం. జీవితమే నమ్మకం. మనం నమ్మినోళ్ళని ఎప్పుడూ మోసం చేయకూడదు. లేదంటే కనుక అసలు నమ్మకాన్నే ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్కసారి ఎవరి దగ్గరైనా ఈ బిలీవింగ్ పోయిందంటే, ఈ నమ్మకం పోయిందంటే ఎవరి మీదన్నా జీవితం అంతా ఎంత ట్రై చేసినా నమ్మకం అన్నది బ్యాక్ అవ్వదు, తిరిగి రాదు. ఒకరి మీద ఒక్కసారి నమ్మకం పోయిందంటే వాళ్ళు ఎంత ప్రయత్నించినా, ఎంత మంచిగా ఉన్నా, ఏం చేసినా సరే, ఎన్ని నిజాలు చెప్పినా సరే వాళ్ళని ఇంకా నమ్మం. ఎందుకంటే ఒక్కసారి నమ్మకం పోయిందంటే తిరిగి రాదు 100%. అందుకనే మీరు ఎవరికైనా సరే నమ్మకంగా ఉన్నప్పుడు నమ్మకంగా ఉండండి. అదే కనుక వాళ్ళ దగ్గర కోల్పోయారు అంటే మీరు ఇంకా ఎంత ట్రై చేసినా, జీవితం మొత్తం పెట్టినా, మీ 100 సంవత్సరాల జీవితం పెట్టినా బ్యాక్ అన్నది రాదు. నమ్మకం ఇస్ ఎ గ్రేట్ థింగ్ ఇన్ ద వరల్డ్. ఒక మనిషిని నమ్మామంటే కనుక మనం వాళ్ళ గురించి ఏదైనా చేయగలగాలి. ఒక మనిషికి ఒక నమ్మకం ఇస్తున్నామంటే ఆల్మోస్ట్ ఇంక అన్నీ ఇస్తున్నట్టే. చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో మీరు వినే ఉంటారు, అరే నీ మీద నాకు నమ్మకం లేదురా, అబ్బాయి నేను నమ్మనురా, అబ్బాయి నీ మాటలు అస్సలు నేను నమ్మను అబ్బాయి. ఇలాంటివి చాలా వినే ఉంటారు. ఫ్రెండ్షిప్లో కానివ్వండి, లేకపోతే రిలేటివ్స్లో కానీ చాలామంది ఈ వర్డ్స్ వాడుతూ ఉంటారు. అంటే ఏంటి, ఒక్కసారి మనం ఏదైనా మాట ఇచ్చి అది చేయలేకపోతే ఇంకోసారి నమ్మరు వాళ్ళు. నమ్మకం అన్నది చాలా గ్రేట్ థింగ్. కాబట్టి మీరు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తున్నా, లేదంటే ఎవరికైనా ఏదైనా నమ్మకాన్ని ఇస్తున్నా సరే, అది మన వల్ల అవుతుంది అంటేనే ఇవ్వండి ఏదైనా సరే. లేదంటే అస్సలు దాని జోలికి కూడా వెళ్ళొద్దు.